ఉన్నాం కదా ఇప్పుడు. అప్పుడైతే చీకటి, అప్పుడైతే వెలుగు లేదు, అప్పుడైతే కారు చీకటి నా బ్రతుకు. ఈరోజు దీపావళి అందరూ వెలిగిస్తున్నారు కదండి. దీపావళి వస్తుంటే నేను కొత్త పట్టు చీర కట్టుకుని లైట్లు దీపాలు పట్టుకుని వస్తున్నా. నన్ను ఒక ఆయన చూసి, అరే అమ్మగారు దీపావళి చేస్తుంది కదా అనుకున్నాడట. అయితే నా ఇంట్లో అప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల కోసం ఆయనకు తెలిసాక ప్రార్థన చేస్తున్నాను. ఆ అమ్మగారి ఇంట్లో ప్రార్థన చేద్దాం అని ఆయన ప్రార్థన చేస్తున్నాను. ఆయన పేరు అచ్చయ్య. ఎక్కడంటే చోడవరం, ఏటూ నగర్, అది ఆంధ్ర. చూడండి ఈ రోజున అచ్చయ్య నవ్వుకున్నాడట. ఆ అమ్మగారు దీపావళిలో దీపాలు అంటిస్తున్నాడు కదా, నాకు నీళ్ళుండే కదా ఊళ్ళో, నీళ్ళుండే కదా, బకెట్తో పంపుతుంది నీళ్ళు పట్టుకొచ్చుకోవడం. ఆయన నీళ్ళు లేక వేరే చోట నుంచి నీళ్ళు మోసుకొచ్చుకోవడం. ఆయన పేరు అచ్చయ్య. చూడండి యోచన, నీళ్లు లేని బీటలు బారిన నేలవలే. నా బ్రతుకు కూడా నీళ్లు లేకుండా ఉండేదండి. ఎక్కడికెళ్ళి నీళ్లు లేక చిచి అనుకునేది. ఎందుకంటే నీళ్లు దొరికేవి కాదు, అంత పరిస్థితి. ఆ గిన్నెలు అక్కడ ఎండిపోయి నీళ్లుండే కాదు, కడుక్కుందామంటే నీళ్లుండే కాదు. ఆ ఏరియా అంత ఘోరమైన పరిస్థితి. నీళ్లు దొరికేవి కాదు. నేను బియ్యం కడిగి నీళ్ళతోనే చేతులు కడుక్కునేదాన్ని, ఒక గ్లాస్తో మన చేయి కడుక్కునేదాన్ని మంచినీళ్ళు. అంత పరిస్థితి, నీళ్ళు లేని పరిస్థితి. ఎప్పుడు దేవుని మాట వినలేని స్థితిలో